విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పూర్ణ కలశంతో స్వాగతం పలికిన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, దేవస్థానం ఈవో త్రినాథరావు కప్ప స్తంభం ఆలింగనం చేసుకుని బేడ మండపం ప్రదక్షిణ చేసి అంతరాలయంలో గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్రాలు విస్తారంగా ఉన్నాయి. అలాగే వరాహ క్షేత్రాలు అక్కడక్కడ మనం చూస్తాం. కానీ వరాహ నృసింహ ప్రభువుగా ఉన్నటువంటి రూపం ప్రపంచంలో ఇది ఒక్కటే సింహాచలం మాత్రం. 2 రూపాలతో యుగలావతారమూర్తిగా అవతరించినటువంటి వరాహస్వామి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి, నృసింహస్వామి ఇక్కట్లను తొలగించేది. ఈ 2 ఒక చోట, అంటే 2 ఫలితాలను ఒక చోట మనం పొందగలిగినటువంటి క్షేత్రం సింహాచలం. కృత శౌచం, హరం పాపం, సింహాచలం, అహోబలం అని నృసింహ క్షేత్రాలు 4 క్షేత్రాలు ప్రధానమైన క్షేత్రాలని స్థలపురాణం చెప్తారు. అహోబలంలో నృసింహ ఆవిర్భావం అంటే హిరణ్యకశిపు సంహారం జరిగి స్తంభంలో వచ్చినటువంటి. కృతశౌచంలో ఈ హిరణ్యకశిపుని సంహరించినటువంటి వరాహ నృసింహ ప్రభువుగా ఉన్నటువంటి రూపం ప్రపంచంలో ఇది ఒక్కటే సింహాచలం మాత్రం. 2 రూపాలతో యుగలావతారమూర్తిగా అవతరించినటువంటి వరాహస్వామి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి, నృసింహస్వామి ఇక్కట్లను తొలగించేది. ఈ 2 ఒక చోట, అంటే 2 ఫలితాలను ఒక చోట మనం పొందగలిగినటువంటి క్షేత్రం సింహాచలం. చలం అహోబలం అని నృసింహ క్షేత్రాలు 4 క్షేత్రాలు ప్రధానమైన క్షేత్రాలని స్థలపురాణం చెప్తారు. అహోబలంలో నృసింహ ఆవిర్భావం అంటే